ఆగమార్థంతు దేవానాం దృష్ట్యార్థంతు రాక్షసాం కుర్యాత్ ఘంటారావం కృత్వా దేవతాహ్వాన లాంఛనం అంటాం. అంటే అసుర శక్తులను తరిమేసి దైవిక శక్తులను ఆశ్రయించడానికి గంటను మోగించాలి. మన లోపల మనకు తెలియని ఎన్నో శక్తులు మనల్ని ముందుకు సాగనివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాయి. అలా అడ్డుపడే శక్తులను తొలగించడమే లక్ష్యంగా దైవిక శక్తులను మన లోపలికి పంపడమే ధ్యేయంగా పూజ చేయాలి. ఆలయానికి వెళ్ళాలి. ఆలయంలో స్వామివారిని మొక్కుకొని గంటను మ్రోగించాలి. ఈ గంట శబ్దం మనిషిలో అనుకూల శక్తులను ప్రసరింపజేస్తోంది. ఆలయం ఆవరణకు వచ్చినప్పుడు సాధారణంగానే భక్తుల మనసులో ప్రసన్న భావము కలుగుతోంది. స్వామివారు అలంకరణ ప్రియుడు కావడం చేత ఆయనకు సంపూర్ణ శరణాగతి పొంది ధూపదీప నైవేద్యాలను సమర్పించాలి. ఆ సమయంలో మోగే ఘంటానాదం పవిత్రమైన భావాన్ని ఉధృతం చేస్తోంది. ఏకాగ్రతతో స్వామివారి నామాన్ని మననం చేసుకుంటే గంట నుంచి వెలువడే తరంగాలు మనసును శాంతపరుస్తాయి. జీవితంలో నిర్దేశించిన లక్ష్యం వైపుకు అడుగుపడేలా చేస్తోంది. అందుకే పూజా సమయంలో తప్పనిసరిగా గంటను మోగించాలని అంటారు. గంట ధ్వని లేకుండా పూజ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు.